ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తన గొయ్యి తనే తవ్వుకుంటుందని చెప్పడం కంటే, ఈనాడు అధినేత రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు వాళ్ళిద్దరూ గొయ్యి తీసిపెట్టారు. దాంట్లో ఇక తెలుగుదేశం పార్టీ పట్టమే ఆలస్యం. అందుకే ఆ విషయాన్ని ఇప్పుడు తాజాగా గుర్తించి భయపడిపోయి వణికిపోతూ ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మొట్టమొదటిసారి ఈ మధ్యకాలంలో ఎన్నడూ జరగని విధంగా రివర్స్లో వార్త రాశారు. అంటే వాలంటీర్లు వెళ్ళి ఇంటింటికి పెన్షన్లు పంచితే వృద్ధుల ఇళ్ళకి వెళ్ళి దాన్ని తప్పుపడుతూ నానా రకాలుగా వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. జగన్ గారికి ఓటేయమని చెబుతారు, జగన్ గారే గుర్తుకొస్తారు వాళ్ళని చూడంగానే అని వాళ్ళకి వ్యతిరేకంగా ప్లాన్ చేసి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఒక ఏజెంట్గా తయారు చేసుకుని, ఒక డమ్మీగా తయారు చేసుకుని వాళ్ళ ద్వారా కోర్టులో వేయించి అట్లాగే ఎన్నికల కమిషన్కి పంపించింది తెలుగుదేశం వారే. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కలిసే తిరుగుతున్నారు కాబట్టి దాంట్లో ఏమి రహస్యం లేదు. సో ఇప్పుడు ఏమంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఆపేశారని వృద్ధులు ఎప్పుడైతే శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారో కంగారు పుట్టింది. అమ్మ కొమ్మ మునిగిపోయిందిగా, 65 లక్షల మంది పెన్షన్దారులు వీళ్ళందరూ వ్యతిరేకమైపోతే ఏమైపోతాం, శాంతం అసలు డిపాజిట్లు పోతాయి, గల్లంత అయిపోతాయి, మరి వచ్చిన ఆ మాత్రం సీట్లు కూడా రావేమో, ఇంతవరకు వచ్చిన సీట్లు 23 అని రావేమో అని భయపడిపోయి కంగారు పడిపోయి ఇవాళ రామోజీరావు రాధాకృష్ణ గారు ఏం రాస్తున్నారు చూడండి. వారే అడ్డుకుంటూ నెపం టీబీటీపై నెట్టివేస్తూ ఇంటింటి పెన్షన్ల పంపిణీపై కుట్ర ఏమండి, అట్లాగే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటారు. పింఛన్దారుని సచివాలయం దగ్గరికి రప్పించి నిరీక్షించేలా చేయాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎండలో తిరుగుతున్నారు. మరి ఎండలో తిరగాల్సిన పరిస్థితి సృష్టించిందే రామోజీరావు, రాధాకృష్ణ, నిమ్మగడ్డ రమేష్, వాళ్ళ వెనకాల నిలబడ్డటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్. కాదని చెప్పమనండి. వాలంటీర్లు మరి ఎన్ని రకాలుగా బూతులు తిట్టారు. మరి ఇప్పుడు వాలంటీర్లు ఇస్తేనేమో తప్ప, సచివాలయ ఉద్యోగులు వాళ్ళ పని మానేసి వాళ్ళ ఉద్యోగం అది కాకపోయినా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాలా? అప్పచెప్తే అప్పుడు మాత్రం జగన్ గారు గుర్తురాడా? వాళ్ళని చూడంగానే జగన్ గారే పంపించాడని అనుకుంటారు కానీ రామోజీరావు పంపించాడని ఎవరన్నా అనుకుంటారా? ఎట్లా అంటే ఇక్కడ ఒకటి మాత్రం అర్థమవుతుంది. రామోజీరావు రాధాకృష్ణన్కి ఒక విషయం అర్థమైపోయింది. మనం తప్పు చేశాము, మనం అనవసరంగా మన గొయ్యి మనమే దోవుకున్నాము, వైసీపీకి పూర్తిగా మెజారిటీ వచ్చేలాగా మనమే ఆ ఆయుధాన్ని ఇచ్చాము, ఆ ఆయుధాన్ని ఎట్లా గుంజుకోవాలని. అందుకని సరే జరిగిన డ్యామేజ్ జరిగింది, మొత్తం మళ్ళీ వైసీపీ మీద రుద్దుతామని ఇవాళ పత్రికల్లో బ్యానర్లు వేశారండి. బ్యానర్లు వైసీపీ వాలంటీర్లను ఏమని తిట్టారండి? కిడ్నాపర్లని పవన్ కళ్యాణ్ అన్నాడా లేదా? మూటలు మోసే ఉద్యోగం, ఆడవాళ్ళని వేధించే ఉద్యోగం అని చంద్రబాబు గారు అన్నారా లేదా? వాలంటీర్ ఎక్కడన్నా ఎవరన్నా తప్పు చేస్తే మొత్తం వాలంటీర్ వ్యవస్థ అంతా ఇంత విధ్వంసంగా ఉందని రామోజీరావు గారు విషపూరితమైన వార్తలు రాశారా లేదా? ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో సచివాలయాలన్నీ కూడా పంచాయతీలకి అధికారాలు లేకుండా పోయినాయి, పంచాయతీ వ్యవస్థే దెబ్బతినిపోయింది. అసలు ఈ సచివాలయాలు ఏంటి, దిక్కుమాలి సచివాలయాలని రామోజీరావు రాశారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆ సచివాలయాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయమని ఆయనే రాస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళ తప్పుడు రాతలు, వాళ్ళ తప్పుడు విషయాలు. ఏమాత్రం మానవత్వం ఉన్నవాడైనా వృద్ధుడికి పెన్షన్ ఇస్తే వాడు ఓటేసేస్తాడా? వృద్ధుడికి పెన్షన్ ఇస్తే వాళ్ళు అభిప్రాయం మార్చేసుకుంటారా? ఇవ్వకపోతే ఇప్పుడు సంతోషంగా వెళ్ళి తెలుగుదేశానికి వేస్తారా? బుద్ధి జ్ఞానం ఉన్న జర్నలిస్టులు కానీ, బుద్ధి జ్ఞానం ఉన్న పత్రికా సంపాదకులు కానీ, పత్రికా యజమానులు కానీ, ఏమాత్రం జ్ఞానం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి ఏమనాలి, అజ్ఞానం అనాలా, అతిశయం అనాలా, లేకపోతే ఒక రకమైన పక్షపాత ధోరణితోటి అసలు ఆయనకి డెమోక్రసీ సంబంధం ఉందండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంట. ఆయన ఎన్నికల కమిషనర్గా ఉండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి ఇవాళ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అన్ని కేంద్రం ద్వారానో ఎట్లనో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్నికల కమిషన్ ద్వారా ఓ దిక్కుమాలిన ఉత్తర్వు తెచ్చుకుని సంతోషపడ్డారు. మరి ఇంతవరకు ఎందుకు సమర్థిస్తూ చెప్పాలి కదా, ఎస్ వాలంటీర్లు ఉండకూడదని. ఇప్పుడు ఎందుకు నిమ్మగడ్డ రమేష్ గారు ఎందుకు ప్రకటన ఇవ్వట్లేదు? చంద్రబాబు గారు ఎందుకు భయపడిపోయి అబ్బాయి ఇంటికి పెన్షన్ ఇవ్వాలని ఎందుకు చెప్తున్నారు? మరి ఎట్లా ఇస్తారు? నువ్వే కదా ఆపింది, నువ్వే కదా. కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈరోజు పట్టిన కంగారుతోటి
వాళ్ళు రివర్స్లో వార్తలు రాసి వైసీపీ మీద నెట్టడానికి ప్రయత్నం చేయడం ద్వారా మరింతగా తెలుగుదేశాన్ని గబ్బులేపారు. తెలుగుదేశాన్ని వాళ్ళిద్దరే ముంచుతారు, ఇంకెవరితోటి పని అక్కర్లేదు. రోజు జగన్ గారి మీద చెత్త చెదారం అంతా పోగు చేసి రాస్తున్నారు. దాంతో జనానికి అర్థమైపోయింది వీళ్ళన్నీ రోజు పచ్చి అబద్ధాలు రాస్తున్నారని. ఇప్పుడు ఈ రివర్స్లో మళ్ళీ ఇట్లా రాశారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎవరిదో, వాలంటీర్లు ఎందుకు ఇస్తున్నారో, ఇప్పుడు ఎందుకు ఆగినాయో అందరికీ జనానికి అర్థమైపోయేసరికి కంగారు పడుతూ మొత్తం అమ్ము పాపం అని పెన్షన్ల మీద వీళ్ళకి ఏదో దయాజాలి ఉన్నట్లుగా పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. కాబట్టి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇద్దరు కలిసి తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయబోతున్నారనే విషయం అర్థమవుతుంది.